మున్పు మెట్ల తొవ్వల నడుచుకుంటా పోయేది చాలా మంది. మెల్లగా మీదికి తొవ్వ చేసినాక సైకిల్ దొక్కుకుంటా గుట్ట మీదికి చేరేది. ఆ టెన్క బండ్లు తిరుగుడు పెరిగింది. మీదికి బస్సులు చాలా అయినాయి. ఇంత డెవలప్ అయింది. యాదగిరి గుట్ట యాదాద్రి అయింది. భక్తులకు కొత్త కొత్త సవలతులు చేసిండ్రు. ఆడికి మంచిగానే ఉండే. ఆ టెన్క గీళ్ళకే అస్సలు తిప్పలు చాలా అయినాయి. చాలా రోజుల తర్వాత మళ్ళా గిట్ల నిమ్మల పడ్డారు. రైట్, 2 ఏళ్ల తర్వాత నర్సన్న గుట్ట మీదకి ఆటోలు చాలైనాయి. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సారు జెండా ఊపి చాలు చేసిండు. అట్లనే ఆటోలో కూసోని గుట్ట మీదకి పోయిండు. పాత కనుమ దారికెళ్ళి పంపిస్తారట. తొలుత 100 ఆటోలకు పర్మిషన్ ఇచ్చిండ్రు. అప్పట్లా కొత్తగా గుడి చాలు చేసుడే ఆల్చం. గుట్ట మీద ఆటోలు బంద్ పెట్టిండ్రు. ఆర్టీసీ బస్సులల్లో ఫ్రీగా భక్తులను మీదికి తీసుకుపోతున్నారు. మాకు గిరాకులు లేకుండా చేసిండ్రని డ్రైవర్ అన్నలు ఎంత గొట్లన్నా అస్సలు పట్టించుకోలే పాత సర్కార్. మేం పవర్లకు వస్తే గుట్ట మీదకి ఆటోలు పంపిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు చాలు చేసిండ్రన్నట్టు లోకల్ ఎమ్మెల్యే. మున్పు భక్తులు నిద్ర చేస్తానికి, ఉంటానికి, కొబ్బరికాయలు కొడతానికి సుతా సౌలతి లేకుండే. గాతిప్పలు సుతా తీరుస్తారట. ఈ వారం రోజుల్లో డార్మెంట్ రాలు కూడా ఓపెన్ చేయబోతున్నాం. ఈ వారం 10 రోజుల్లో కొబ్బరికాయ కొట్టడానికి కూడా స్థల పరిశీలన చేసినాం. దానికి పనులు కూడా వేగవంతమైనవి. 2 ఏళ్ల పోరాటం తర్వాత ఆటోలు గుట్ట మీదకి పోతుండ్రు తోటి 400 ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఉపాధి దొరికిందని ఖుషీలున్నారు. గుట్ట మీదకి ఫ్రీ బస్సులు పోతున్నాయి. అలా మరి ఆటో అన్నలకు గిరాకీ ఎట్లెట్లుంటదో.